ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఇది స్టార్టప్స్కి మంచి బూస్ట్ లాగా ఉంటుంది. సో స్టార్టప్స్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఇట్స్ లైక్ ఎ ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట. సో డైరెక్ట్ ఇన్ని జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం ఇది చెప్పకోకుండా దే ఆర్ ట్రిగ్గరింగ్ అనమాట. సో విచ్ వీ కెన్ సీ ద గ్రోత్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఇన్ ఎ సస్టైనబుల్ వే. ఇవన్నీ ఇంక్లూజివిటీస్తో చూడగలుగుతాం మనం. మోడీ గారి స్లోగన్ మేక్ ఇన్ ఇండియా ఆ నినాదానికి ఇప్పుడు ఈ స్టార్టప్ కంపెనీలు ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఎంఎస్ఎంఈలు ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇదంతా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. టెక్నాలజీ ఆల్ టెక్నాలజీ ఓరియంటెడ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా ఏఐ టెక్నాలజీ ఓరియంటెడ్. సో ఈ స్టార్టప్స్ని బూస్ట్ చేయటం వల్ల ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఎవ్రీ ఫ్యామిలీ విల్ బీ లైక్ మన దగ్గర బిలో పావర్టీ లైన్ పీపుల్ ఉండరు. విల్ హ్యావ్ ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్. బిలో పావర్టీ లైన్ అనేది ఉండదన్నమాట. సో దాట్స్ ద గుడ్ థింగ్. రైతులకి కిసాన్ కార్డు పరిమితిని పెంచడం కావచ్చు, ఇదంతా అగ్రికల్చర్